ఇయాల్టికి బరాబర్ నెల రోజుల కొత్త గవర్నమెంట్ వచ్చి డిసెంబర్ 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి సారు మంత్రులు ప్రమాణం చేసుడుతోటి కాంగ్రెస్ సర్కారు ఏలువడి షురువైంది. 10 ఏళ్ల కారోల పాలన ఇక జాలని కొత్తోళ్లకు ఛాన్స్ ఇచ్చిండ్రు పబ్లిక్. అప్పటికెళ్ళి అల్లు అటు ఇల్లు ఇటైన్రు. ఇక 5 ఏళ్ల ఏలువడి ఎట్లుంటదో గాని ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్న పార్టీ ఈ నెల రోజుల్లో ఏం చేసిందో ఓ పారి వెనకకు మరలి చూద్దాం పాండ్రి. యనమల రేవంత్ రెడ్డి అనే నేను ఇటు కొత్త గవర్నమెంట్ ప్రమాణ స్వీకారము, అటు ప్రగతి భవన్ ముంగట కంచెలు వీకుడు, అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణాలు, ఆర్టీసీల ఆటోలకు ఫ్రీ ప్రయాణాలు, ఫామ్ హౌస్ లో కాల్ జారిపడ్డ పెద్ద సారు, దవాఖానకు వచ్చిన సీఎం సారు, 6,71,000 కోట్ల అప్పైందని శ్వేతపత్రము, 50 లక్షల సంపద తయారైందని శ్వేతపత్రము, కరెంటు లెక్కల మంటలు, బయటకు వచ్చిన కాళేశ్వరం కథలు, కొత్త స్పీకరు, కొత్త డీజీపీ, ప్రజాభవన్ ముంగట లైన్లు, ప్రజాపాలనకు దరఖాస్తులు. ఈ సర్కార్ 6 నెలల్లో ఏడాదో అన్న బీఆర్ఎస్, ఆర్పారర్స్ కున్న కాంగ్రెస్, కన్ఫ్యూజ్ లో ఓట్లేసిరన్న కవితక్క, యూట్యూబ్ ఛానల్ లేకనే ఓన్యమన్న రామన్న, ధర్నా చౌక్ లో అందరి ధర్నాలు, సచివాలయంలో చెప్తున్న సమస్యలు, ల్యాండ్ క్రూజర్ల మీద రచ్చ, డెవలప్మెంట్ పనుల మీద చర్చ, ట్రాన్స్ఫర్ అయిన ఆఫీసర్లు, సీట్లు మారిన కలెక్టర్లు, ప్రధానమంత్రిని కలిసిన ముఖ్యమంత్రి, హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి, పెండింగ్ చలాన్ల మీద డిస్కౌంట్, బెల్ట్ షాపుల కట్టింగ్, సింగరేణి ఎలక్షన్ లో గెలిచిన ఎర్ర జెండా, బయటకు వస్తున్న బీఆర్ఎస్ లీడర్ల భూదందా, టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా, గ్రూప్ 2 పరీక్ష వాయిదా, జాబ్ వద్దన్న మాజీ డీఎస్పీ నలిని పాత బస్సుకి పట్టుకుపోతారట మెట్రో రైల్ని, 100 ఎకరాల జాగల కొత్త హైకోర్టు, కంపెనీలు పెట్టడానికి సర్కార్ సపోర్టు, ప్రశ్నించుడు సురువు చేసిన ఎంకన్నా పార్లమెంట్ గెలిపియాలన్న రామన్న, పాతింటికి వచ్చిన కేసీఆర్ సారు, పలకరిస్తానికి వచ్చిన జగన్ గారు, సెంటర్ మంత్రులను గల్సుడు, రాష్ట్రానికి పైసలు అడుగుడు, ఇంకా కొన్ని కూడా ఉన్నాయి గాని ఇవే ముఖ్యమైనవి. మా సర్కార్ వచ్చిన 100 రోజులలో 6 గ్యారెంటీలు గ్యారెంటీగా అమలు చేస్తామంటే ఆడోళ్ళకి ఆర్టీసీ బస్సుల ఫ్రీ, ఆరోగ్యశ్రీ పద్దు 10 లక్షలకు పెంచుడు అమలవుతున్నాయి. ఇంకో అన్నిటికీ ఇంకో 70 రోజుల టైం ఉన్నట్టు.